యేసుక్రీస్తు నామములో యేసయ్య సన్నిధి ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేని బిడ్డలారా, ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? కష్టములో, నష్టములో, ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో. దేవుడు ఎంత మాత్రం నేను విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు చాలామంది ఈ మాట వింటున్న మీ జీవితాల్లో చాలామంది భయంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. ఎండిపోయింది నా జీవితం, పాడైపోయింది నా జీవితం, అప్పులైపోయాను, బాకీలైపోయాను, రుణాలైపోయాను, ఎటు చూసిన సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, నిందలు, అవమానాలు, ఆటుపోట్లు, ఎందుకు నా జీవితం అనే ఒక ప్రశ్న మీలో ఉందా? ప్రభు నీకోసమే ఈ మాట పంపిస్తున్నాడు. భయపడద్దు, నువ్వు మరలా చిగురించబోతున్నావు. నీ జీవితం చిగురించబోతుంది, నీ వ్యాపారం చిగురించబోతుంది. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో యేసు వచ్చి నిన్ను ముట్టుకోబోతున్నాడు. దేని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ఆ ఎండిపోయిన చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టును ముట్టాడో, ఆ ఎండిపోయిన చెట్టు చిగురించటం మరలను చూస్తావు, పచ్చగా మారటం నువ్వు చూస్తావు, ఫలించటం నువ్వు చూస్తావు. ఈరోజు ఆ చెట్టు, ఎండిపోయిన చెట్టు ఎలాగుందో అలా నీ జీవితం ఉందేమో. ప్రభు వస్తున్నాడు నీ దగ్గరికి, ఈ వాగ్దానం ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు, ఈ మాట ద్వారాగా నీ దగ్గరికి వస్తున్నాడు. నీవు మరలా చిగురింప చేయబోతున్నావు. గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన నీ జీవితంలో, నీ కుటుంబంలో చూడబోతున్నావు. నీ కన్నీరు తుడుచుకో, దేవుని వైపు చూడు. విసిగిపోయావా? ఒంటరితనంలో, వేదనలో, దుఃఖంలో బంధువులు, స్నేహితులు నిన్ను త్రోసివేశారేమో. భయపడద్దు, చెట్టు అనబడిన నీ దగ్గరికి ప్రభు వచ్చి నిన్ను ముట్టుకోబోతున్నాడు. నువ్వు మరలా చిగురించబోతున్నావు. గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నావు. దేవుని దీవించునుగాక. ఆమేన్.